హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మనమైతే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి బడ్జెట్ను ఏ విధంగా వేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా ఒకసారి చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనే ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాంట్లో ఆల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం వల్ల నోటిఫికేషన్స్ రూపంలో నేను చేసిన ప్రతి వీడియో మీ ముందుకైతే వస్తుందండి. నా ఈ పొదుపు సూత్రాలు కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ సజెషన్స్ కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సరేనండి, ఇంకైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఈ ఫిబ్రవరి నెలలో మనకి ముందే ఇప్పుడు ఒక నెలకు ఒక 10,000 వచ్చిందనుకోండి, అందులో ఒక 1,000 రూపాయలు పక్కన పెట్టేసి మిగిలిన 9,000లో మన ఖర్చులు అయితే వేసుకోవాలండి. నేనైతే ఉజ్జాయింపుగా 10,000 అని చెప్తున్నాను. మీ శాలరీ ఎంత వస్తే అంత. మనం అస్సలు పొదుపు చేయలేదు అనుకునే కన్నా ఒక 1,000 రూపాయలు పక్కన పెట్టి మన శాలరీ 9,000, ఈ 9,000తోనే నెలంతా మనం గడపాలి అని మనం ముందే లెక్కలేసుకుని, ముందే బడ్జెట్ వేసుకుని అనుకుని బడ్జెట్ రాసుకుని కఠినంగా ఉంటూ కొంచెం ఖర్చులను తగ్గించుకుంటూ మనం పొదుపుని దృష్టిలో పెట్టుకుని అధిక ఖర్చులని తగ్గించుకుంటూ రావాలండి. నేనైతే ఈ ఫిబ్రవరి నెలలో మా శాలరీని ఏ విధంగా ముందే పనిచేసానో, అదే దేనికి ఎంత అని చెప్పి సపరేట్గా చేసి పెట్టుకున్నానో మీకైతే ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. సరికొత్త ఉదయంలో కొత్త ఆశలతో మరో రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇందులో ఇప్పుడైతే నేను మా ఫిబ్రవరి నెల శాలరీని ఏ విధంగా ముందే తీసి పెట్టుకున్నామో ఖర్చులకి మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఈ బాక్స్ని ఇలా రివర్స్లో వేసాను కదా, ఇప్పుడైతే స్ట్రైట్గా పెట్టేసి మీకు దీని మీద పెట్టి చూపిస్తున్నాను. ముందైతే బుక్లో రాసి చూపిందాం అనుకున్నానండి, కానీ మీకు ఇలా డైరెక్ట్గా చెప్పడమే బాగుంటుంది అనిపించింది. అందుకే డైరెక్ట్గా చెప్దామని ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నానండి, మీకు అర్థం అవ్వాలని చెప్పి. సరేనండి, ఫిబ్రవరి నెలలో అయితే ఎంతంత మనం ఎక్కడెక్కడ ఇవ్వాలనేది ఏ విధంగా అయితే పక్కన పెట్టానో మీకైతే చూపిస్తున్నాను, చూసేయండి. ఇందులో వచ్చేసి రెంట్, కరెంట్ బిల్లు, టీవీకి సంబంధించినటువంటి బిల్లు, ఫోన్ బిల్స్ ఇవన్నీ మా వారు చూసుకుంటారండి. ఓన్లీ దాని తర్వాత సెకండరీ అంటే దాని తర్వాత పాలకని, నీళ్ళకని, వాటర్ బిల్ అని ఇలాంటి వరకునే నేను చూసుకుంటాను. అంతవరకునే నాకు ఇస్తారండి. ఇది వరకు ఇవి కూడా ఇచ్చేవారు కాదు పాపం, అన్నీ ఆయన చూసుకునేవారు. నేను గొడవ పెట్టి బలవంతంగా తీసుకుంటున్నానండి. ఇదైతే పాలకండి, మనం నెల నెల పాలు పోయించుకుంటాం కదా, ఆ పాల బిల్లు. ఎందుకంటే ఆయన చూసుకునేవారండి ప్రతిదీని, కానీ నేనే కొంచెం బలవంత పెట్టాను. నాకు ఏం తొయ్యట్లేదు ఇంట్లో, నేను చూసుకుంటానని చెప్పేసి బలవంత పెట్టి తీసుకుంటున్నానండి. నాకు ఒక వైట్ రివర్స్ అండి, ఆయన ఫుల్గా ఖర్చు పెడతారు. నేనైతే పొదుపు అంటూ ఉంటాను. ఇవేమొచ్చి గ్రాసరీస్ కండి. తర్వాత ఏమో మనం కూరగాయలు, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా, దాని తర్వాత వచ్చి దానికి ఒక అమౌంట్ అయితే తీసి పక్కన పెడుతున్నాను. ఇదనమాట. అయినా కూడా నేను ఇందులో కూడా పొదుపు చేస్తున్నానండి. దీని తర్వాత వచ్చేసి స్కూల్ ఫీజు అండి, పిల్లలకి స్కూల్ ఫీజు తీసి పక్కన పెడుతున్నాను. తర్వాత వాటర్ బిల్ అండి, మనకి వాటర్ క్యాన్లు తెచ్చుకున్నా సరే, లేదంటే ఇంట్లోనే వాటర్ బిల్లు ఉంటాయి కదా, అలాగ వాటర్ బిల్లు మేమైతే వాటర్ క్యాన్లు తెచ్చుకుంటామండి, దానికోసం వాటర్ బిల్లు. దాని తర్వాత వచ్చేసి నాన్ వెజ్కి అండి, నాన్ వెజ్కి కూడా కొంత అమౌంట్ అయితే తీసి పెట్టుకుంటాను. నాకు మా ఆయన ఇచ్చిన అమౌంట్లో ఇలా ఈ విధంగా నేను ఖర్చు పెట్టేది మొత్తం ముందే తీసి పెట్టేసుకుంటూ ఉంటాను. ముందే ఇలా ఈ విధంగా తీసి పెట్టేసుకోవడం వల్ల కొంచెం మనకు మనీ అయితే ముందే మిగల్చగలుగుతామండి. దాన్ని నేను ఈ డబ్బాలు అయితే వేసేస్తున్నాను. అసలు ఈ డబ్బాలో వేసిన తర్వాత దాన్ని తీయకూడదని అనుకుంటున్నానండి. మరి తీయకుండా ఎంతకాలం అయితే ఉండగలనో చూస్తాను. మళ్ళీ మీకు ఇందులో ఏమన్నా మిగిలినాయేమో ఫిబ్రవరి నెల అంతా అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇందులో కూరగాయల్లో కానీ, అదే పాలల్లో కానీ, ఫ్రూట్స్లో కానీ, నాన్ వెజ్లో కానీ ఎక్కడైనా ఏమన్నా మిగిలినాయేమో నేను మీకు చూపిస్తానండి. చూపించి అవి కూడా ఇందులోనే వేస్తాను. మీకు ఆ వీడియో మార్చి 1లో కానీ ఫిబ్రవరి ఎండింగ్లో కానీ చూపిస్తాను, ఎంత అయిందనేది ఫిబ్రవరి మొత్తం ఖర్చు. అలాగే ఫిబ్రవరిలో ఎంత పోగేశాను అనేది ఫిబ్రవరి లాస్ట్లో అయితే నేనైతే చూపిస్తాను. ఇదొక ఛాలెంజింగ్గా తీసుకున్నానండి నేను, ఇలా పొదుపు చేయాలని చెప్పేసి. జనవరి నెల పొదుపు ఆల్రెడీ మీరు చూసారు కదా, అది డబ్బాలోనే వేసాను. ఫిబ్రవరి కూడా ఇందులోనే వేద్దామని చెప్పేసి ఇందులోనే వేస్తున్నాను. ఇదైతే శాలరీ ఇవ్వగానే కొంత అమౌంట్ అయితే తీసేసి నేను పొదుపు అని చెప్పేసి అనుకుని ఇందులో ముందే వేసేస్తున్నానండి. మ్యాక్సిమం ఇది తీయకుండా ఉండాలని అనుకుంటున్నాను. ఇలా ఈ విధంగా పొదుపు చేయడం వల్ల నాకైతే ఒక విధమైన సంతోషంగా ఉంటుందండి. ఇలాగ ఎంతో కొంత పొదుపు చేయడం ఎందుకో బాగా నచ్చుతుంది. పొదుపు చేసి మళ్ళీ ఈ డబ్బులే ఒక పెద్ద అమౌంట్ తీసి
మనమే మన చేతులతో ఏదైనా కొనుక్కుంటే గోల్డ్ కానీ ఏదైనా తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందండి. దాని గురించే మా వారితో గొడవపడి మరి నేను అమౌంట్ అయితే తీసుకుంటున్నాను. లేదంటే మొత్తం ఆయనే చూసుకునేవారండి. ఆడవాళ్ళు మీకెందుకు టెన్షన్, శుభ్రంగా ఇంట్లో ఉండండి అనేవారు. కానీ నేను కూడా టెన్షన్ పడతానని చెప్పి తీసుకుంటున్నానండి. తీసుకుని అందులో పొదుపు అయితే చేయడం మొదలుపెట్టాను. ఆయన అయితే నాకు మొత్తం ఆపోజిట్ అండి. ఎప్పుడు పొదుపు అయితే చేయరు, నేనే పొదుపు చేస్తూ ఉంటాను. సరేనండి, ఇదేమో లాస్ట్ టైం వేశాను కదా పొదుపు, అది ఇదేమో ఇప్పుడు శాలరీ రాగానే స్టార్టింగే వేశానండి. మళ్ళీ నెల ఎండింగ్లో ఎంత అవుతుంది ఏంటనేది నేనైతే మీకు చూపిస్తానండి మళ్ళీ తర్వాత, నెల అయిన తర్వాత వీడియో తీసి. మరి ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పొదుపు అనేది అయితే మొదలు పెట్టండి. అసలు ఇంతవరకు మేము ఏ ఒక్క రూపాయి కూడా పొదుపు చేయలేదు, మొత్తం మా వాళ్ళే చూసుకుంటారు అనే కన్నా మీరు ఇలాగ ఎంతో కొంత కొంచెం అమౌంట్ అయితే తీసుకుని పొదుపు చేయడం మొదలు పెట్టారనుకోండి, అసలు సంతోషంగా ఉంటుందండి. అదేంటో మన చేతులతో మనం దాచుకునే డబ్బులతో ఏమైనా ఒక వస్తువు తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ఏదో సాధించేసామన్న హ్యాపీనెస్ ఉంటుందండి చిన్న పొదుపు చేస్తేనే. ఈ విధంగా చిన్న చిన్న పొదుపులు చేసుకుని మనం గోల్డ్ కాయిన్ కానీ, గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చండి. సిల్వర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అవి ముందు ముందు వచ్చే వీడియోల్లో ఏ విధంగా నేను ఎక్కడెక్కడ సేవ్ చేసి గోల్డ్ కాయిన్స్ కానీ, సిల్వర్ కానీ, లేదంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఏ విధంగా తీసుకున్నాను అనేది మీకు నేను ముందు ముందు వచ్చే వీడియోలో అయితే చూపిస్తానండి. చాలా ఈజీగా అయితే కొనుక్కోవచ్చు. పెద్ద పెద్ద కొనలేం, కానీ చిన్న చిన్నవి ఈజీగా కొనుక్కోవచ్చండి. కొంచెం కష్టపడాలంటే పొదుపు విషయంలోని కొంచెం కఠినంగా ఉండి కొంచెం పొదుపు ఎక్కువగా చేసుకున్నట్టయితే మనకి ఈజీగా అయితే సేవ్ చేసుకోవచ్చండి. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్. ఉంటాను, బాయ్.